మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఓపెల్ సుజాత చువాంగ్శ్రీ నిలిచింది. ఆమెకు మిస్ వరల్డ్ 2024 కృష్ణా పిస్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపచేశారు. మిస్ వరల్డ్గా ఎంపికైన సుజాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. రెండవ రన్నరప్గా మిస్ పోలాండ్ మజా క్లాడా, ఫస్ట్ రన్నరప్గా ఇథియోపియా భామా నిలిచింది. అంతకుముందు టాప్ 8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయింది. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలాండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సుందరాంగులు నిలిచారు. ఖండాల వారీగా టాప్ 2 నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకండ్స్లో సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశం కల్పించారు. జడ్జీలు అడిగిన ప్రశ్నలకు సుందరి ఓపెల్ సుజాత అద్భుతంగా సమాధానం చెప్పారు. దీంతో థాయిలాండ్ సుందరి సుజాత చువాంగ్శ్రీ 72వ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఓపెల్ సుజాత చువాంగ్ నిలిచింది. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఓపెల్ సుజాత చువాంగ్ నిలిచింది. మిస్ వరల్డ్ 2024 కృష్ణా పిస్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపచేసింది. మిస్ వరల్డ్గా ఎంపికైన సుజాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. రెండవ రన్నరప్గా మిస్ పోలాండ్ మజా క్లాడా, ఫస్ట్ రన్నరప్గా ఇథియోపియా భామా నిలిచింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భోగి, తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి మిస్ వరల్డ్ విజేతగా థాయిలాండ్కు చెందినటువంటి అందగత్య ఈరోజు కిరీటాన్ని సొంతం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కిరీటాన్ని అలంకరించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎంతో హట్టహాసంగా జరిగినటువంటి పోటీల కోసం చాలా దేశాల నుంచి అటెండ్ అయినటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూడాలి, అసలు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాం. మొత్తానికి థాయిలాండ్ చెందినటువంటి అందగతినే ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంటుంది అని గత 2 రోజులుగా చాలామంది ఎక్స్పెక్ట్ కూడా చేశారు. ఎందుకంటే తను అన్ని విభాగాల్లో కూడా రాణించింది. ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం, అభినయం కాకుండా చాలా రకాల ఈవెంట్స్ నిర్వహించారు. అన్ని రకాల ఈవెంట్స్లో కూడా థాయిలాండ్కి సంబంధించినటువంటి ఓపెల్ సుజాత ముందు నుంచి దూసుకు వెళ్తూ కనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఈరోజు థాయిలాండ్కి చెందినటువంటి సుందరిమణి ఓపెల్ సుజాత విన్నర్గా నిలిచింది. ఇక ఇథియోపియాకు 2nd ప్లేస్, అదేవిధంగా పోలాండ్కు 3rd ప్లేస్, మార్టినిక్కు 4th ప్లేస్లో నిలిచారు. సో ఈరోజు థాయిలాండ్కి సంబంధించినటువంటి ఓపెల్ సుజాతను అడిగినటువంటి జడ్జెస్గా ఉన్న రానా దగ్గుబాటి తనకు క్వశ్చన్ చేశాడు. తనని అడిగారు, సో ఏ విధంగా మిస్ వరల్డ్ సాధిస్తే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నదానికి క్వశ్చన్కి, నేను ఈరోజు సాధించినంత మాత్రాన గర్వపడను, నేను సాధించింది ప్రతి ఒక్కరూ సాధించగలరు అని నేను ధీమా వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. మా తల్లి పడ్డటువంటి కష్టం వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడం కూడా మనం చూసాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్కు ఇంప్రెస్ అయినటువంటి జడ్జెస్ ఈరోజు ఓపెల్ సుజాతను విన్నర్గా నిలవడాన్ని కూడా మనం చూసాం. మరోవైపు మిగతా 4th ప్లేస్లో నిలిచినటువంటి మార్టినిక్ అందగతి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలంలో ఏది ఫేక్, ఏది నిజం అనేది తెలుసుకుంటారంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే లోకమంతా నడుస్తుంది. కాబట్టి 1కి 10 సార్లు నేను చెక్ చేసుకున్న తర్వాతనే నేను అది నిజమా కాదా అని నిర్ధారించుకుంటాను అని చెప్పడంతో తనను వెంటనే 4th ప్లేస్లోనే నిలిచివేశారు. తను చెప్పినటువంటి ఆన్సర్తో జడ్జెస్ ఏకీభవించలేకపోయారు. మరోవైపు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఓపెల్ సుజాత కూడా ఇక్కడికి చేరుకున్నారు. కిరీటం ధరించిన తర్వాత ఇక్కడికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. Wait.
cheering for Thailand, but I'm very happy that my country, I'm from Brazil, that Chess Pedroso, she is the winner of the Miss World America, so it's such an event for our country. I'm very happy for this result. And సో లోకల్ చుట్టూ ఫొటోస్ తీయడానికి కూడా ఎంతోమంది for the new Miss World from Thailand, Sushata. ప్రస్తుతం మనం చూసాం బ్రెజిల్ సంబంధించినటువంటి ఇక్కడ విన్నర్స్ అదేవిధంగా రన్నర్స్ గా నిలిచిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు మాట్లాడడానికి మనం చూస్తున్నాం. జడ్జెస్ లో ఒకరుగా ఉన్నటువంటి సుధారెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. Thailand for being 72nd Miss World, for winning the 72nd Miss World. So I feel she is really talented in all aspects, and I'm so happy that I'm the first ambassador for Beauty with a Purpose, global ambassador for Beauty with a Purpose. And thank you so much for this award. This is such a big award. Earlier I have received many awards and honors across the world, but this is truly something very special and emotional because this is from my land, Hyderabad, which me and Krishna Garu, we both adore, and we both are so much passionate about this city because we have literally grown up here step by step, and we love Telangana, we love Hyderabad, and thanks to Telangana government and thanks to Telangana tourism and also Miss World. I wish very soon Hyderabad should become a hub for international events and red carpet events, either in technology or AI or fashion related, whatever it might be. And of course tourism, medical tourism and all wellness tourism, everything. And wishing all the other contestants also very best. I think every contestant is special here, but finally we have to select one of them. And once again, thanks to Miss Thailand on this successful winning. She'll take back crown to their country. Thank you so much. Thank you. అవన్నీ పడిపోతుంది. Thank you so much. అయిపోయింది. అయితే వరల్డ్ మొత్తంగా కూడా ప్రమోట్ చేయనున్నారు. సో మొత్తానికి మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారా? I cannot see any shivering.